బంగారు ఈకను తాకగానే రాజు మీను చుట్టూ వెలుగుల తుఫాన్. ఒక మాయా పోర్టల్ వారిని లోపలికి లాక్కుంది. వారు దిగింది ఆకాశంలో తేలియాడే బంగారు వంతెనపై. చుట్టూ తేలియాడే ద్వీపాలు, మెరుస్తున్న జలపాతాలు, రంగురంగుల సీతాకోకచిలుకలు. ఆ సమయంలో ఒక మహా సీతాకోకచిలుక వారిని చుట్టూ ఎగరింది. ఒక వెలుగుల పక్షి మీను భుజంపై కూర్చుని దారి చూపింది. ముందు కనిపించింది మహా వెలుగుల ప్రాసాదం. బంగారు తలుపులు స్వయంగా తెరుచుకున్నాయి. లోపల వెలిగే విగ్రహాలు, తేలియాడే మాయాగోళాలు. గోడపై ఒక మహా చిత్రంలో మూలకాల కిరీటం కనిపించింది. దానిని పొందాలంటే 4 లోకాల రహస్యాలు కావాలి అని తెలుసుకున్నారు. కాని ఇదే సమయంలో ఆకాశంలో మబ్బులు గర్జించాయి. మెరుపుల మధ్య ఎర్ర కళ్యతో ఒక చీకటి నీడ వారిని గమనిస్తోంది. తర్వాత ప్రాసాదం నుంచి ఒక ప్రకాశించే కాంతి కిరణం ఎగసి దూరంలో మండే అగ్ని లోకాన్ని చూపించింది. వారి సాహసం ఇంకా కొనసాగుతోంది.